నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గాంధీ గారిని కేవలం కక్షపూరితంగానే కేసులు పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ గాంధీ భవన్ లో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రేఖ గారు ఉన్నారు. ఢిల్లీ కోర్టు కూడా మీ కోర్టును తోసిపుచ్చిన పరిస్థితి, ఏం చెప్తారు దీని గురించి? బీజేపీ ప్రభుత్వం ఈడీఐని ఆయుధాలుగా మార్చుకొని ప్రతిపక్ష నాయకులని బెదిరించడమే పనిగా పెట్టుకుంది. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ గతంలో ఏనాడు చూడలేదు. ఈ బీజేపీ సాంప్రదాయంగా మారింది. గతంలో కూడా మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ గారిని, అజిత్ పవార్ గారిని ఇట్లాగే చేసిరు. మన తెలంగాణలో కూడా సృజనా చౌదరి గారికి ఇట్లాగే ఈడీ నోటీసులు ఇచ్చి బీజేపీలోకి లాక్కోవడం జరిగింది. ప్రఫుల్ పటేల్ని, సువేందు అధికారి గారిని, హిమంతు బిశ్వాస్ గారిని ఇట్లా అందరినీ కూడా బెదిరించి ఈడీ నోటీసులు ఇచ్చి అక్రమ కేసులు పెట్టి బీజేపీలకు లాక్కొని పార్టీని బలపరుచుకుంటారు. ఇది ఎంత మాత్రము బీజేపీకి మంచి సంస్కారం కాదు. అలా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ విధంగా నోటీసులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది వాళ్ళ కళ. ఎందుకంటే సోనియా గాంధీ గారి కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. సోనియా గాంధీ గారికి గతంలో ఫోర్బ్స్ పత్రిక 2013లో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమెకి 3వ స్థానం అని చెప్పి గుర్తించారు. అట్లా అనేక పత్రికలు ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా వారికి ఒక రికార్డు ఉంది. ఎంతో మనోధైర్యంతో భర్తని, అత్తగారిని కోల్పోయిన ఎన్నో పరిస్థితుల మధ్యలో పార్టీని ఇన్ని సంవత్సరాలుగా నెట్టుకొస్తూ ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీని దేశంలో చాలా స్థిరంగా ఉంచిందంటే సోనియా గాంధీ గారి ఉన్నటువంటి మనోధైర్యం ముందట ఈ బీజేపీ చీప్ ట్రిక్స్ అనేవి చెల్లవు. వారి రక్తం మంచుకొని పుట్టిన రాహుల్ గాంధీ గారు కూడా అంతకన్నా ఎక్కువ ధైర్యవంతులు. మమ్మల్ని ఈడీ నోటీసులు ఏమి చేయలేవు అని చెప్తున్నారు. మనీ లాండరింగ్ బాగా జరిగిందని చెప్పేసి అకౌంట్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపించింది కదా. నేరాలన్నీ కూడా ఏమున్నా కూడా సుప్రీంకోర్టులో నిరూపించబడతాయి. ఇదన్నీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూసిరు. మరి అదే విధంగా చూసుకుంటే గౌతమ్ అడానీ గారి గురించి కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ బయటి దేశాల నుంచి గౌతమ్ అడానీ కంపెనీకి వచ్చినట్టు, ఇక్కడ నుంచి అక్కడ పోయినట్టు ట్రాన్సాక్షన్ ఉన్నట్టు అనేక సంస్థలు విత్ ప్రూఫ్స్ బయట పెట్టినాయి. మరి ఇదే మోడీకి చిత్తశుద్ధి ఉంటే గౌతమ్ అడానీ కేసు మీద విచారణ జరిపిస్తాడా అని అడుగుతున్నా నేను. ఇంతకు ముందు కూడా దేశంలో బ్లాక్ మనీ లేకుండా చేస్తామని చెప్పి ఒక ఎంబీ షా అనే ఒక కమిషన్ వేసిరు. కానీ సడన్ గా అది ఆపేసిరు. ఎందుకు ఆపేసిరు? ఎవరి కోసం ఆపేసిరు? ఎవరిని కాపాడడానికి ఆపేసిరు? నిన్న పార్లమెంట్ లో కూడా అసలు 2010లో ఒక ఏదైతే మనకు చట్టం వచ్చిందో న్యూక్లియర్ యాక్ట్ గురించి, దానికి విరుద్ధంగా శాంతి బిల్లుని పాస్ చేసి కనీసం మన ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల అభిప్రాయం కూడా తెలుసుకోకుండా, ఎలాంటి క్లాజెస్ ప్రజల ముందు పెట్టకుండా బిల్లును పాస్ చేసి మొత్తం విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కూడా శాంతి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇవాళ బీజేపీకి ప్రజల ప్రాణాల కన్నా కూడా వ్యాపారమే ముఖ్యము. విదేశీ కంపెనీల పెట్టుబడులు మనకు కావాలి, కానీ ప్రజల జీవితాలను అడ్డం పెట్టే చట్టాలు మనకు అవసరం లేదు కదా. ఈ విధంగా ఎట్లాంటి పార్లమెంట్ జాయింట్ కమిటీ లేకుండా నిన్న శాసనసభలో నిన్న శాంతి బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఈ ఈడీ కేసుల గురించి పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేయడం జరిగింది. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి అరెస్టులకి, తాటాకు చప్పులకి కాంగ్రెస్ పార్టీ భయపడదు. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ బీజేపీ ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టి ఈడీని, సిబిఐని దుర్వినియోగం చేస్తూ మా గొంతు నొక్కేయలేదని చెప్తున్నాను. మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ వికసిత్ భారత్ గా మార్పు చేపిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీ కాంగ్రెస్ నాయకులు? దీని గురించి ఆల్రెడీ మా పార్లమెంట్ లో మన కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ విధంగా ఒక మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్ర సమరయోధులు, వారు లేనిది ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. అట్లాంటి ఒక అహింసావాదిగా అయినటువంటి మహాత్మా గాంధీ గారిని ఇన్సల్ట్ చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకుంటూ, పథకాలు మార్చుకుంటూ, చట్టాలు మార్చుకుంటూ బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. చట్టాన్ని చేతులకు తీసుకుంటుంది. కనీసం ప్రజల మనోభావాలకు కానీ, ప్రతిపక్ష నాయకుల వాళ్ళ పాయింట్స్ కూడా ఏం తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇది రాజకీయం కాదు, ఇది దౌర్జన్యం. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. మరోవైపు భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని చెప్తున్న బీజేపీ నాయకులకు ఇలా రూపాయి విలువ పడిపోతున్న పరిస్థితి, దీని గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, బీజేపీ ఏమన్నా అంటే 2.0, 3.0 అంటాడు. ఏ విధంగా మనకి భారతదేశంలో రూపాయి విలువ పడిపోవడము, గతంలోకి ఇప్పటికి ఏ విధంగా రేట్స్ పెరిగినాయి, మనం సామాన్యుడు ఇవాళ
బ్రతికే పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ లో లేదు. ఆయనకి ఎంతసేపు అడానీ అంబానీ వాళ్ళ ఫ్యామిలీస్ కోట్లు సంపాదించుకోవడానికి ఏ విధంగా స్కీములు మార్చాలి, పేద ప్రజల కడుపు కొట్టి ఏ విధంగా వాళ్ళని వాళ్ళ వాళ్ళ కంపెనీస్ కి డైవర్ట్ చేయాలి అనే దాని మీద ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజల మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఇవాళ మేము సన్నబియ్యం ఇస్తుంటే కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మా బీజేపీ కేజీకి ఇన్ని డబ్బులు భరిస్తుందని మాట్లాడుతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు మీకు నిజంగా అంత పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఎన్ని రాష్ట్రాల్లో మీ బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది, ఎన్ని రాష్ట్రాల్లో అక్కడ కూడా మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్నబియ్యం ఇవ్వచ్చు కదా, మేము వద్దన్నాం కదా, ఎక్కడన్నా ఇస్తున్నారా? ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే సన్నబియ్యం ఇస్తుంది తప్ప ఎక్కడా కూడా దేశంలో ఇది లేదు. మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించింది రేవంత్ అన్న గవర్నమెంట్. మరి ఏ విధంగా వాళ్ళు పేద ప్రజల గురించి మాట్లాడతారు? ఏ విధంగా బీజేపీలో పేద ప్రజలు బాగుపడతారు? ఇవాళ అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టంలో ఇవాళ భారతదేశం ఉందంటే కేవలము మోడీ యొక్క ప్రభుత్వ పాలన వైఫల్యం అని చెప్పుకోవచ్చు.